హలో అండి, అందరికీ నమస్కారం. మన పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవ్వటానికి ఒక 10 రోజుల ముందు వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి నేను ఏ ప్రిపరేషన్స్ తీసుకున్నానో, అలానే హాఫ్ డే స్కూల్స్ రోజు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళకి ఎలాంటి హెల్తీ ఫుడ్ ఇస్తానో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీతో పాటు ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం నా దాకా అందాలంటే ఒక మెసేజ్ చేయండి. ఇక నెక్స్ట్ నా పనిలోకి వచ్చేస్తే, ఈ సమ్మర్లో ఆకుకూరలు దొరకటం అంటే బయట చాలా కష్టం అండి. అంటే బయట ఉన్నా సరే, అంటే మనకి దొరికినా సరే అంత ఫ్రెష్గా ఉండవు. అందుకని నేనైతే కనుక ఒక 10 to 15 డేస్ ముందే కిచెన్ వేస్ట్ మొత్తాన్ని, అంటే కిచెన్ వేస్ట్ మొత్తం ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఈ టబ్స్లో లేయర్స్గా, అంటే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఇలా మొత్తం వేసేసి నీళ్లు చల్లేసానండి. ఇలా 1 to 10 డేస్ నీళ్లు చల్లిన తర్వాత దాని మీద అప్పుడు నేను ఆకుకూర విత్తనాలు వేశాను. మొత్తం ఈ టబ్స్ ఒక 6 ఉన్నాయండి. అంటే 6లో వేయలేదు, ఒక 4 టబ్స్లో మాత్రం 2 డేస్ గ్యాప్తో ఆకుకూర విత్తనాలు అనేవి వేశాను. చక్కగా ఈ సమ్మర్లో ఈ నెల మొత్తం ఈ ఆకుకూరలు మనకి సరిపోతాయండి కర్రీస్కి. ఇట్లా అంటే ఇప్పుడే చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి, కానీ బాగా ఎండ వస్తుంది కదా, మొక్కలు మాత్రం ఆఫ్టర్నూన్ అవన్నీ బాగా వెడిలిపోతున్నాయి. ఈవినింగ్ కొద్దిగా వాటర్ పోస్తే మళ్ళీ ఇలా ఫ్రెష్గా వచ్చేస్తున్నాయి. తోటకూర, మెంతికూర విత్తనాలు అయితే బాగా వచ్చినాయండి. పాలకూర, గోంగూర మాత్రం కొద్దిగా లేటుగా వస్తున్నాయి. ఈ సమ్మర్లో ఫ్రైలు తినటం కంటే కూడా చక్కగా ఇంట్లో పండిన ఆకుకూరలతో పప్పు కానీ లేదా పులుసు కూరలు కానీ చేసుకొని తింటే చాలా హెల్దీ అండి. ఈ సమ్మర్లో పిల్లలకి ఒక 15 డేస్కి సరిపడా స్నాక్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒక 1 వీక్ బ్యాకే నేను ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. 1 కేజీ మినుములు తెప్పించేసి శుభ్రంగా ముందు కడిగేసానండి. మినుములు ఎప్పుడు డైరెక్ట్గా ఫ్రై చేయొద్దండి, శుభ్రంగా కడిగిన తర్వాతే ఎండలో ఆరపోసేసి అప్పుడు ఫ్రై చేయండి. ఎందుకంటే మినుముల్లో కూడా చాలా మట్టి వస్తుంది. వీటిని శుభ్రంగా కడిగి బయట ఆరపోసేసి అదే రోజు, అంటే శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మినుముల్ని ఫ్రై చేసుకున్నాను. ఇవి పూర్తిగా ఆరి చల్లారిన తర్వాతే ఒక 2 or 3 సెకండ్స్ మాత్రం మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినుముల్ని, అంటే పైన పొట్టిపోయేదాకా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చెరిగేసానండి. అంటే 60% పొట్టు తీసేసి ఒక 40% మాత్రమే ఉంచాను. కానీ సున్నుండలు ఇలా పొట్టు మినపప్పుతో చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. అంటే మినపగుళ్ళతో కాకుండా మినుగులతో కొద్దిగా పొట్టు ఉంచి సున్నుండలు చేస్తుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇలా చేసిన తర్వాత రెండో రోజు మాత్రం ఈ మినపప్పుని మొత్తం మిక్సీలో వేసేసి పౌడర్గా చేసుకొని దాన్ని, అంటే ఆ బాక్స్ని పక్కన పెట్టేసుకున్నాను. ఈసారి అంటే ఎప్పుడు పంచదారతోనే సున్నుండలు చేస్తూ ఉంటాను, ఈసారి కొద్దిగా హెల్తీగా బెల్లంతో చేద్దాము అనుకొని ముందుగానే ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక తర్వాత వచ్చేసి ఈ సమ్మర్లో మంచి హెల్తీ డ్రింక్ ఏది అంటే ఫస్ట్ నేను రాగి జావ అనే చెప్తానండి. పెద్దవాళ్ళైతే కనుక రాగి జావలో కొద్దిగా మజ్జిగ పోసుకొని తాగేయచ్చు. అదే పిల్లలకైతే కనుక స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండటానికి చక్కగా రాగి జావలో పాలు, అలానే కొద్దిగా బెల్లం, ఒక యాలక్కాయ వేసి రాగి జావ కాచాము అంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్తీ కూడా. నేను ఎప్పుడూ రాగి పిండి అనేది అసలు బయట తెప్పించనండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట నుంచి రాగులు తెప్పించి ఒక 7-8 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పావు గంట నీళ్ళల్లో అలా ఉంచేస్తాను. తర్వాత నీళ్లు మొత్తం ఫిల్టర్ చేసేసి ఒక క్లాత్లో ఈ రాగుల్ని వేసేసి మూత పెట్టి అలా 2 డేస్ ఉంచేస్తానండి. 2 డేస్ తర్వాత చూస్తే చక్కగా రాగులు మొలకలు వస్తాయి. అలా మొలకలు వచ్చిన రాగుల్ని ఒక 2 రోజులు ఎండలో ఎండబెట్టేసి తర్వాత బయట మిల్లి పట్టిస్తాను. ఈసారి అయితే కనుక రాగుల్ని బయట మిల్లి పట్టించలేదండి, అంటే పట్టించడానికి 2-3 రోజులు కుదరకుండా అలానే వర్క్ అనేది పెండింగ్ పెట్టేశాను. అందుకని మిక్సీలో చక్కగా ఇలా నేనే ఇంట్లోనే మిక్సీ పట్టేసేసి ఆ మిక్సీ పట్టిన పిండిని కొద్దిగా జల్లెడ పోసి, అంటే జల్లెడ పట్టేసేసి ఆ పిండిని బాక్స్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అంటే ఈ సమ్మర్ మొత్తం రాగి జావ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే ఇంట్లోనే ఇలా రాగి పిండిని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే కనుక ఒక నెల రోజులు వస్తుందండి నాకు. ఇది కేజీ పిండి కదా, ఒక 1/2 కేజీ బయట ఉంచి 1/2 కేజీ అయితే కనుక ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా ముందుగానే తెప్పించేసుకున్నారండి. పిల్లలకి నైట్ టైం నానబెట్టి మార్నింగ్ ఇస్తాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి కూడా ఇవి కావాలి అని చెప్పి ముందుగానే తెప్పించి ఎండలో శుభ్రంగా ఒక 2 రోజులు ఎండబెట్టేసేసి వీటిని అయితే కనుక బాక్స్లో పెట్టేసి అలా ఉంచేసాను. ఈ సమ్మర్లో జ్యూసెస్కి కానీ డ్రింక్స్కి కానీ నేను అస్సలు షుగర్ వాడనండి. ఇలా పటిక బెల్లాన్ని తెప్పించి చిన్న చిన్న ముక్కలుగా దంచి మిక్సీలో వేసేసి ఇలా పటిక బెల్లాన్ని పౌడర్గా చేసుకుంటాను.
ఈ పట్టిక బెల్లాన్ని జ్యూసెస్‌లోకి అలానే లస్సీ చేసిన, సబ్జా వాటర్ కానీ లేదా లెమన్ జ్యూస్ చేసిన వేటికైనా సరే నేను ఈ పట్టిక బెల్లాన్నే వాడతాను. అందుకని ముందుగానే ప్రిపేర్ చేసేసి ఈ బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఇక పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కి డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాలని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తున్నాను. పుచ్చగింజలు, అంజీరా, గుమ్మడి గింజలు, నువ్వులు అలానే డేట్స్ ఈ మొత్తం కలిపి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాం అనుకున్నాను. పుచ్చగింజల్ని, గుమ్మడి గింజల్ని హాఫ్గా కట్ చేసి చక్కగా నేతిలో వేయించానండి. నేతిలో వేయించిన ఈ గుమ్మడి గింజల్ని 1 కప్ తీసుకున్నాను. తర్వాత అంజీరాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంజీరా కూడా 1 కప్ తీసుకున్నాను. నువ్వులు మాత్రం నేతిలో చక్కగా ఫ్రై చేసి అవి మాత్రం 2 కప్స్ తీసుకున్నాను. వీటన్నిటికీ సరిపోను డేట్స్ కూడా తీసుకొని డేట్స్ మీద పీల్ మొత్తం తీసేసి దీంట్లో వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎంత నెయ్యి అయితే పడుతుందో, ఎంత నెయ్యి అయితే సరిపోతుందో అంత నెయ్యి వేస్తున్నాను. నేనైతే కనుక ఒక 4-5 స్పూన్స్ మాత్రమే వేసానండి. అదే కరెక్ట్గా సరిపోయింది. దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ అవసరం లేదు. అంజీరా స్వీట్గా ఉంటాయి, అలానే వేసిన డేట్స్ కూడా తీగానే ఉంటాయి కాబట్టి షుగర్తో కానీ బెల్లంతో కానీ పని లేదు. చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి పిల్లలకి రోజుకి ఒక్కటి ఇచ్చినా సరే చాలా హెల్తీ అండి. దీంట్లో జీడిపప్పు కానీ బాదం, పిస్తా ఇవేమీ వేయలేదండి. ఇవి ఎట్లయినా నైట్ టైం నానబెట్టేసి మార్నింగ్ ఇస్తారు కాబట్టి ఇవి వేయలేదు. ఇప్పుడు మీకు చూపించే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు నాకు దగ్గరగా ఒక 300 రూపీస్ పడినాయండి. అంటే పుచ్చిగింజలు ఒక 50 రూపాయలు, గుమ్మడి గింజలు ఒక 50 రూపాయలు, అలానే అంజీరా 100 రూపీస్ అండి, డేట్స్ కూడా ఒక 50 రూపాయలు, నువ్వులు కూడా ఒక 50 రూపాయలు. ఇవన్నీ కలిపి 300 రూపీస్ అయినాయి కదా. అంటే ఇంట్లోనే చాలా లో బడ్జెట్లో హెల్దీ ఫుడ్ని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 300 రూపాయలకి నాకు 25 లడ్డూలు వచ్చినాయండి. ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చక్కగా ఇవి ముందుగా నేను నేతిలో చక్కగా ఫ్రై చేసి ఇవన్నీ కలిపి చేసా కదా. అంటే దీంట్లోకి షుగర్ కానీ బెల్లం కానీ ఏవి వాడలేదండి. కానీ లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంత టేస్టీగా ఉన్నాయో అంత హెల్దీ కూడా. ఒక్క పిల్లలకే కాదండి, మీరు కూడా చక్కగా రోజుకొక లడ్డు తీసుకోండి. పిల్లలు ఎగ్జామ్స్ టైంలో హెల్తీ అండ్ స్ట్రాంగ్గా ఉండటానికి ముఖ్యంగా ఆడపిల్లలకైతే కనుక రోజుకొక లడ్డు ఇవ్వండి, చాలా మంచిది వాళ్ళకైతే కనుక. అంటే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు కానీ లేదా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ లడ్డును రోజుకొకటి తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ తర్వాత నేను ముందుగానే సున్నుండల పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కదండి. ఆ పిండిలో దానికి సరిపోను బెల్లం అలానే నెయ్యి మొత్తం వేసేసి ఒకసారి కలుపుకొని ఇలా సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. కానీ సున్నుండల్లోకి ఇంట్లో నెయ్యి అయితే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. చాలామంది మినపగుళ్ళతో సున్నుండలు ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. అవి అంత టేస్టీగా ఉండవండి. ఎప్పుడైనా సరే మినుములతో సున్నుండలు చేస్తేనే అవి ఎంతో బలం, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మొన్న నేను ఎవరో అంటే విన్నాను, పొట్టు మినపప్పుతో కూడా సున్నుండలు తయారు చేస్తారంటండి. నేనైతే ఎప్పుడూ చేయలేదు. నేను ఎప్పుడైనా సరే మినుములు తెప్పించి దాంతోనే చేస్తాను, అది కూడా కొద్దిగా పొట్టుంచి. కానీ ఎప్పుడు నేను షుగర్తో చేస్తాను, ఈసారి బెల్లంతో చేశాను కదా. ఎందుకో నాకు బెల్లంతో చేసిన టేస్ట్ మాత్రం ఈసారి బాగా నచ్చింది. ఇంకా ఈ సున్నుండలు కూడా ప్రిపేర్ చేశా కదా. ఇటు డ్రై ఫ్రూట్స్, ఈ సున్నుండలు దాదాపు ఒక 15 డేస్ వస్తాయి. పిల్లలకి రోజుకొకటి మాత్రం ఇస్తానండి. పిల్లలకే కాదండి, నేను కూడా రోజుకొకటి తీసుకుంటాను. అలానే స్వీట్స్ మొత్తంలో కూడా నాకు ఇష్టమైంది ఫస్ట్ సున్నుండ, తర్వాత జిలేబీ అండి. మరి మీకే స్వీట్ ఇష్టమో నాతో షేర్ చేసుకుంటారా? ఈ సమ్మర్లో హాఫ్ డే స్కూల్స్ కోసం బిజీగా కాకుండా కొద్దిగా తీరిగ్గా పనులు చేసుకోవడానికి ముందే ఈ పనులన్నీ చేసేసుకున్నానండి, ఒక 10 డేస్ ముందే. స్నాక్స్ టైంకి స్వీట్స్ అయితే ఈ 2 చేశానండి. హాట్ అయితే కనుక కార్న్ఫ్లేక్స్ తెప్పించి ఫ్రై చేసి పెట్టేశాను. అలానే మఖానా కూడా తెప్పించేసి కొద్దిగా నేతిలో ఫ్రై చేసి ఉప్పు కారం చేసి అవి కూడా పక్కన పెట్టేశాను వాళ్ళ కోసం. ఇక హాఫ్ డే స్కూల్స్కి పిల్లలు మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు నేను వాళ్ళకి ఏ ఫుడ్ ఇస్తానో హెల్తీగా మీతో నేను షేర్ చేసుకుంటాను ఇప్పటి నుంచి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్తో ఇంకొక డ్రింక్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి నైట్ టైమే ఖర్జూరాల్ని దంచి నీళ్ళల్లో నానబెట్టేస్తాను. అలా నానిన నీళ్ళల్లో
పటిక బెల్లాన్ని ఒక 2 స్పూన్స్ వేసేసి మొత్తం కరిగేటట్టుగా కలిపేసేసి ఈ ఖర్జూరా వాటర్ని ఫిల్టర్ చేస్తానండి. అలా ఫిల్టర్ చేసిన వాటరు ఒక గాజు బాటిల్లో పోసేసి వాళ్ళకి అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్తో సహా ఇచ్చేస్తాను. ఇదైతే కనుక ఒక డ్రింక్ అండి. ఇది తాగటం వల్ల అస్సలు వడదెబ్బ అనేది తగలదండి పిల్లలకి. అది కాక బాగా చలవ చేస్తుంది. పటిక బెల్లం కూడా బాడీకి చలవ చేస్తుందండి. ఇది కూడా టిఫిన్ తిన్నాక అంటే స్కూల్కి వెళ్ళి టిఫిన్ తిన్నాక వెంటనే తాగేయమంటాను. నైట్ ఎప్పుడో నానబెడతాం కదా, అందుకని 9 కల్లా ఈ డ్రింక్ మాత్రం తాగేయమంటాను. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఒక బాటిల్లో కొద్దిగా నీళ్లు పోసేసి దీంట్లో సబ్జాలు వేస్తానండి. సబ్జాలు కూడా 1/2 లీటర్కి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే మాత్రం సరిపోతుందండి 1/2 లీటర్కి. కానీ మళ్ళీ చాలామంది ఎక్కువ సబ్జాలు వేసేస్తూ ఉంటారు. అలా వేయటం మంచిది అనుకుంటారండి. కానీ ఆ సబ్జాలు ఎక్కువగా మనం తీసుకోవటం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని అంటే ఇప్పుడు నేను చూపించే ఈ వాటర్కి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయినా లేదా 1/2 టేబుల్ స్పూన్ అయినా సరే సబ్జాలు కరెక్ట్గా సరిపోతాయండి. ఆ సబ్జాల్లో కొద్దిగా లెమన్ పిండేసి పటిక బెల్లం 2 or 3 స్పూన్స్ పటిక బెల్లం వేసేసి అలా ఉంచేస్తాను మార్నింగ్ 6కి. అంటే వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు స్కూల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు 12:30, 1 ఆ టైంలో మాత్రం స్కూల్లో ఈ డ్రింక్ తాగేసేసి బయలుదేరమంటాను. అది కూడా పిల్లలు ఎండలో బయలుదేరేటప్పుడు కడుపు నిండా నీళ్లు తాగి కనుక బయలుదేరితే వాళ్ళకి అస్సలు వడదెబ్బ అనేది తగలదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్లో సబ్జాలు వేసేసిన తర్వాత 6 to 8 అవర్స్ ఈ మధ్యలో మాత్రం వాటర్ని తాగేయాలండి. ఇక థర్డ్ డ్రింక్ వచ్చేసి మజ్జిగండి. పొద్దున్నే ఈ మజ్జిగను ప్రిపేర్ చేయడం కోసం నైట్ టైం పాలని తోడి పెట్టేసి మార్నింగ్ ఆ పెరుగుతో మజ్జిగ చేసుకున్న తర్వాత ఆ మజ్జిగలో ఒక నిమ్మకాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ వేసేసి ఇలా మజ్జిగ చేసేసి ఉంచేస్తాను. ఇక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గాజు బాటిల్లో పోసేసి ఇచ్చేస్తానండి. అంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన తర్వాత కానీ లేదా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే చక్కగా మజ్జిగ తాగొచ్చు. ఇలా రోజు నా వీలుని బట్టి ఇంట్లో ఉన్న వాటిని బట్టి పిల్లలకి వాటర్ బాటిల్తో ఒక డ్రింక్ అంటే ఈ డ్రింక్ కూడా ఒక బాటిల్ ఇస్తాను. వాళ్ళు ఒక్కోసారి అడిగితే కనుక వీటిలో సబ్జా వాటర్ అండ్ మజ్జిగ 2 కూడా ఇచ్చేస్తానండి. ఈ హాఫ్ డే స్కూల్స్కి ఈ మూడిట్లో ఏదో ఒక డ్రింక్ మాత్రం రోజు 6:30 కల్లా చేసి ఇచ్చేస్తాను. తర్వాత అంటే పిల్లలు మార్నింగ్ లేచిన తర్వాత అంటే వీళ్ళు 6:30 కల్లా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తారండి. ఆ టైంలో మాత్రం నిన్న నైట్ నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ని మాత్రం ముందు ఇచ్చేస్తాను. అవి తినేసిన తర్వాత వాళ్ళకి రాగి జావ కానీ లేదా క్యారెట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి మాత్రం చేసి మాత్రం ఇస్తాను. అంటే వీళ్ళు స్కూలు 7:10 లేదా 7:15 కల్లా బస్సు వచ్చేస్తుందండి. అందుకని వాళ్ళకి మార్నింగే నేను డ్రై ఫ్రూట్స్ తర్వాత రాగి జావ కానీ క్యారెట్ జ్యూస్ కానీ ఇస్తాను. టిఫిన్ మాత్రం ఇంకా ఇంట్లో పెట్టండి. వాళ్ళు ఈ టైం వరకు హెవీ ఫుడ్డే తీసుకుంటారు కాబట్టి టిఫిన్ మాత్రం స్కూల్కి పెట్టే పంపించేస్తాను. ఒక్కొక్క రోజు వీలు పడిన రోజు మాత్రం నేను కొద్దిగా పెరుగులో చిన్న ఉల్లిపాయ కట్ చేసేసి వేసి ఇచ్చేస్తానండి. కానీ వారంలో ఒక 2 రోజులు మాత్రం వాళ్ళకి టిఫిన్ ప్లేస్లో ఇలా పెరుగన్నమే పంపిస్తాను. మిగతా 4 days మాత్రం ఏవో ఒకటి టిఫిన్స్ మాత్రం ఇచ్చేస్తాను. వీళ్ళు టిఫిన్ కూడా 10 ఆ టైంలో తింటారు. కొద్దిగా అంటే నేను డ్రింక్ ఇస్తాను కదా, మజ్జిగ కానీ లేదా సబ్జా వాటర్ కానీ ఖర్జూరా వాటర్ కానీ టిఫిన్ చేసేసి అవి తాగేస్తారు. ఇక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్న తర్వాత అంటే కొద్దిగా ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి భోజనం మాత్రం పెట్టేస్తానండి. భోజనం పెట్టేసిన తర్వాత ఒక 1 hour టీవీ చూసిన తర్వాత వాళ్ళని పడుకోమంటాను. కరెక్ట్గా 4:30, 5 ఆ టైంలో లెగిస్తారు. ఆ లేచిన తర్వాత వాళ్ళకి మాత్రం ఇలా హెల్తీగా స్నాక్స్ మాత్రం ఇచ్చేస్తాను. ఇవి తిన్నాక ఇక అప్పుడు వాళ్ళు రేపు ఎగ్జామ్స్కి అంటే రేపు ఏ ఎగ్జామో దానికి మాత్రం ప్రిపేర్ అవుతారు. ఈ ప్రిపేర్ అయ్యే టైంలోనే 6:30 లేదా 6 ఆ టైంలో మాత్రం ఒక జ్యూస్ మాత్రం ఇచ్చేస్తానండి. ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రం కంపల్సరీగా పిల్లలకి ఈవినింగ్ టైం ఇస్తాను. ఈ ఫుడ్డేనండి పిల్లలకి నేను ఈ హాఫ్ డే స్కూల్స్లో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇచ్చే హెల్తీ ఫుడ్ అండి. అన్నట్టు ఒక చిన్న విషయం అండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే ఫేస్ వాష్ చేయటం కానీ లేదా స్నానం చేయటం కానీ ఈ 2 పనులు అస్సలు చేయొద్దండి. అలా చేస్తే వాళ్ళకి వడదెబ్బ తగులుతుంది. అందుకని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 15 to 20 minutes కూర్చున్న తర్వాతే వాళ్ళని ఫ్రెష్ అవ్వమనండి. తర్వాత స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ వాటర్ బాటిల్స్లో వాటర్ ఉంటే ఫుల్గా తాగేసేసి అక్కడి నుంచి బయలుదేరమనండి. కడుపులో నీళ్లు చల్లగా ఉంటే మాత్రం వాళ్ళకి అస్సలు వడదెబ్బ అనేది తగలదు.
వీలైతే నెక్స్ట్ వీడియోలో హాఫ్ డే స్కూల్స్ రొటీన్ నా పనులు ఎలా ఉంటాయో మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.